మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలను ఉదయకాలం అందే మనం వినడం అనేది మనకు దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకొని మనం ఆయన మాటలను ఈ ఉదయకాలం అందు ధ్యానం చేద్దాం. Let's pray and continue. Let us pray and start our meditation. Let's start our meditation. And before that, let us pray. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఐగుప్తు దేశంలో మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యములను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు ఏ విధంగా ప్రభువా అబ్రహామును ఏర్పరచుకొని తనకు మీరు చేసిన వాగ్దానంను నెరవేర్చుకుంటున్నారో దానిని బట్టి నీ బిడ్డలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశపు బానిసత్వంలో ఉంటుండగా వారి మొరను ఆలకించి రక్షించి వారిని నాయన ఆ బానిసత్వంలో నుంచి విమోచించడానికి మోషేని పంపించారు. తద్వారా ప్రభువా మరి జరుగుతున్నటువంటి ఈ అద్భుత కార్యములను మేము చూస్తూ ఉన్నాం. Let us meditate your word, Lord. మీ మాటను మేము ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో మేము దీనిని చేయగలగటానికి కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకసారి దేవుని నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున ఎంతవరకు దేవుడు మనలను సజీవంగా ఆత్మీయంగా కాపాడి ఉంచుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అందరూ కూడా బాగున్నారు కదా? దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు దయచేసి పరిశుద్ధ గ్రంథములను మీరు తెరిచి దానిలో ఉన్నటువంటి మాటలను వర్డ్ ఫర్ వర్డ్ చూడాలని, దాని యొక్క ఆత్మీయార్థములను దేవుడు మనకు బోధించుచుండగా గ్రహించడానికి కూడా దేవుడు మనకు సహాయం చేస్తారు. Let us see, we have completed chapter 8 and we are going to see chapter 9. 9వ అధ్యాయంలోనికి మనం వచ్చాము. 8 అధ్యాయాలు ఎప్పటి వరకు నిర్గమకాండంలో ధ్యానం చేసి ఉన్నాము. ఫరోలో ఒక చేంజ్ అంటే హిస్ స్టాండ్ ఈస్ చేంజ్డ్. 25వ వచనంలో 8:25లో మరియు అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పాడు. సో ఇప్పుడు కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తుంది. హియర్ వి సీ అ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ ఇన్ ద ప్రపోజల్ మేడ్ బై ద ఫరో చేసినటువంటి ప్రపోజల్లో కొంచెం కాంప్రమైజ్ కనిపిస్తూ ఉంది. అయితే మోషే చెప్తున్నాడు, లేదు అలా చేయడానికి కుదరదు అని. అంటే మేము 3 దినాలు అరణ్యంలోనికి వెళ్తాము, 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు బలి అర్పిస్తాము అని చెప్పాడు. ఎందుకంటే మేము ఇచ్చేటువంటి బలులు ఈజిప్షియన్స్కి హేయమైనవి. ఎందుకంటే వారు దే హ్యావ్ ఎ బుల్ గాడ్, దే హ్యావ్ ఎ కౌ గాడ్, అన్నీ కూడా యానిమల్స్ అన్నీ వాళ్ళకి దేవుళ్ళు దేవతలుగానే ఉంటున్నప్పుడు మరి వారి దేవుళ్ళను దేవతలను బలిగా అర్పిస్తుంటే వారు ఏం చేస్తారు? వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపడానికి చూస్తారు కదా అని 26వ వచనంలో అంటూ ఉన్నాడు మోషే. అయితే 28వ వచనంలో ఫరో అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను, కానీ దూరం పోవద్దు. ముందేమో ఆ దేశంలో బలులు అర్పించుకోమన్నాడు, తర్వాత కొంచెం దూరం వెళ్ళండి, ఎక్కువ దూరం వెళ్ళొద్దు. ఇంకా ఏం చేయాలి? నా కోసం మీరు వేడుకోవాలి. గారడీ సీమోను ఏ విధంగా అయితే మీరు చెప్పిన వాటిలో నా మీదకి ఏమీ కూడా రాకుండా మీరే నా కొరకు వేడుకొనడి అని పేతురు యోహానులతో చెప్పినట్టుగా ఫరో దేవుని దగ్గర తన కొరకు వేడుకోమని చెప్పాడు. అయితే మోసెస్ క్లియర్గా చెప్తున్నాడు, నేను ఈ ఈగలు పోయేలాగా నేను మా దేవుణ్ణి ప్రార్థిస్తాను, కానీ నువ్వు మాత్రం మళ్ళీ వంచన చేయకూడదు అని చెప్పాడు. యూ షుడ్ నాట్ డిసీవ్ అస్ వన్స్ అగైన్ అని చెప్పాడు.
అయితే చివరికి వచ్చేసరికి అలాగ జరిగినా కూడా ఈగల గుంపులన్నీ కూడా అక్కడి నుంచి సంపూర్ణంగా తొలగిపోయిన తర్వాత తన యొక్క హృదయమును కఠినపరుచుకున్నాడు. 7:13లోను అలాగనే 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఫరో తన హృదయమును కఠినపరుచుకొని మోషే అహరోనుల మాట వినలేదు అన్న సంగతిని మనం చదువుకుంటాము. సో హియర్ వి స్టాప్. లెట్ us see చాప్టర్ 9 9వ అధ్యాయంలోనికి వచ్చాము. ఇక్కడ దెర్ ఈజ్ ఎ పెస్టిలెన్స్. పెస్టిలెన్స్ అంటే ఒక ఏమంటాం తెగులు అనే దానికన్నా కూడా ఇది ఒక సివియర్ పెస్టిలెన్స్ రాబోతుంది అని చెప్పి దేవుడు చెప్పమన్నాడు ఫారోతో. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము అని అన్నాడు. సో మరలా సేమ్ ఓల్డ్ స్టోరీ లాగా అనిపించవచ్చు ఫారోకి. అయితే ఒక వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఒక వార్నింగ్ని ఫారోకి మరలా ఎందుకు ఇస్తున్నాడంటే ఇప్పుడైనా సరే కనీసం పశ్చాత్తాపడతాడు అనేది. ఎప్పుడైనా సరే వార్నింగ్స్ ఎందుకు ఇస్తాడు దేవుడు అంటే మనం పశ్చాత్తాపడతామని. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలం పొలంలోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. సివియర్ పెస్టిలెన్స్ వస్తుంది అని చెప్పాడు. యెహోవా బాహుబలము. ఇక్కడ 8వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఈ శకునగాండ్రు మోషే దగ్గరకు ఫారో పిలిపించినప్పుడు వచ్చి వారేమంటున్నారంటే ఇది దైవ శక్తి అని చెప్పారు. దానికే క్రింది ఫుట్ నోట్లో దేవుని వ్రేలు అని ఉంది. అంటే దిస్ ఈస్ ద ఫింగర్ ఆఫ్ గాడ్. ఇఫ్ ద లార్డ్ యూజెస్ ద ఫింగర్, ద లైస్ కేమ్ ఆన్ టు ద కంట్రీ. పేలు వచ్చేసాయి. అనగా ధూళిని కొట్టినప్పుడు పేలు వచ్చేసాయి. అది ఒక విధంగా ఈ ఫస్ట్ ప్లేగ్స్ అన్నీ కూడా, ఈ ఫస్ట్ ప్లేగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈగల వరకు చూసినట్టయితే ఇవన్నీ కూడా చాలా సివియారిటీ తక్కువ అని చెప్పాలి. అయితే ఇక్కడ సివియర్ పెస్టిలెన్స్, బాధాకరమైన తెగులు కలుగును అని చెప్పాడు. ఇఫ్ యూ రిఫ్యూజ్, అనదర్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఏంటి అంటే దిస్ ఈస్ ది అటాక్ ఆన్ ద పవర్ ఆఫ్ ఫారో. అనుకుంటారు ఈజిప్ట్లో ఫరో యొక్క చేతి శక్తి చాలా గొప్పది అని అనుకుంటారు. ఫరో ది ఆర్మ్ ఆఫ్ ఫరో ఈస్ గ్రేట్ అని వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ గ్రేటర్ దాన్ ద హ్యాండ్ ఆఫ్ ఫారో అని దేవుడు నిరూపిస్తూ ఉన్నాడు. 3వ వచనంలో కాన్సిక్వెన్సెస్ని కూడా చెప్పాడు. లుక్అవుట్ మిస్టర్ ఫారో అని చెప్పి ఇదిగో యెహోవా బాహుబలం. ఇఫ్ యు రిఫ్యూజ్, the Lord will bring upon you a severe pestilence. This is what is called the hand of God. బాహుబలం, ఆయన యొక్క బాహుబలం మీ మీదకి, అనగా మీ లైఫ్ స్టాక్ మీదకి వస్తుంది. ఇప్పటి వరకు అయితే దేవుడు పంపించినటువంటి ఈ ఫస్ట్ తెగుళ్ళన్నీ కూడా 4 వరకు కూడా తెగుళ్ళు, అవి లైఫ్ స్టాక్ మీదకి రాలేదు. ఇప్పుడు లైఫ్ స్టాక్ మీదకి కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఒంటెలు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, పొలంలో పశువులు, వీటన్నింటి మీదకి దేవుడు దేవుడు ఒక పెస్టిలెన్స్ని పంపించబోతున్నాడు. తన యొక్క హస్తమును చాపి తన బాహుబలమును చూపించబోతూ ఉన్నాడు. అయితే ద ఫింగర్ ఆఫ్ గాడ్ బ్రాట్ నెట్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అనే మాట మనం చాలాసార్లు దైవ గ్రంథంలో చదువుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 సమూయేలు గ్రంథంలో
5వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే, ఫిలిష్తీయులు దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయి వారు ఎబెనెజరు నుండి అష్టోదునకు తీసుకొచ్చి దానిని దాగోను గుడిలో దాగోని ఎదుట ఉంచారు. ఆ తర్వాత ఏం జరిగింది దాగోను దేవతకి అనేది మనం ఇక్కడ 5 వచనాలలో చదువుకోవచ్చు. 6వ వచనం చదువుతున్నాను. యెహోవా హస్తం అష్టోదు వారి మీద భారంగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతం చేశాడు. అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలీయుల దేవుని హస్తం మన మీదను మన దేవత యొక్క దాగోను మీదను బహుభారంగా ఉన్నది. అది ఎందుకు అంటే ఆయన మందసం మన మధ్యన ఉండటమే దీనికి కారణం అనుకుంటున్నారు. సో దే ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. కనుక వారికి అర్థమైపోయింది. ఫరోకి మరి ఎందుకు అర్థం కావట్లేదు? ఎప్పుడైతే యెహోవా హస్తం అని వారు గ్రహించారో, అనగా ఫిలిష్తీయులు గ్రహించారో, వెంటనే చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారు ఆయన మందసం మన యొద్ద నుండుటయే దీనికి కారణం కాబట్టి ఇక మన మధ్య ఉండకూడదు అని చెప్పి ఫిలిష్తీయులు సర్దారులను పిలిపించి, మందసాన్ని మనం ఏం చేద్దాము అని అంటే, మనం ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపేద్దాము అని వారు అనుకుంటున్నారు. సో దే హ్యావ్ టేకెన్ యాక్షన్. వాట్ టు డూ ఇఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ హెవీ అపాన్ దెమ్ అనేది వారికి అర్థమైంది. అలాగా దేవుడు తన యొక్క చెయ్యి ఎత్తినప్పుడు, తన యొక్క హస్తంను చూపించినప్పుడు, హస్తబలమును బాహుబలమును చూపించినప్పుడు వారికి అర్థమైపోయింది. ఇది దేవుడు ఎందుకు ప్లేగ్ పంపించాడు అని అంటే, దే షుడ్ అండర్స్టాండ్ అండ్ రిపెంట్. కానీ ప్లేగ్స్ వస్తూ ఉన్నాయి, ఫరో యొక్క హృదయం మాత్రం కఠినంగానే అయిపోతుంది. న్యూ టెస్టిమెంట్లో ఇంకొక అకేషన్ని మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. 4వ వచనం నుంచి మీరు చదువుకోవచ్చు దానిని. అతని పేరు బార్ యేసు అని. వాడు గారడీవాడు, అబద్ధ ప్రవక్త. అయితే ఈ గారడీవాడు అబద్ధ ప్రవక్త అయిన బార్ యేసుకు పౌలు చెప్తూ ఉన్నాడు. చూడండి 11వ వచనంలో. ఇదిగో 9 నుంచి చదువుతాను. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి, సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధుడా, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ యూ అని చెప్పి, నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువు అని చెప్పాడు. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెదకుచూ ఉన్నాడు. ఈ బార్ యేసు అనేటువంటి వాడు. సో the hand of the Lord came upon him. What should be the response? ఒక ప్లేగ్ వస్తే, ఒక పెస్టిలెన్స్ వస్తే, లేదంటే మనకు ఒక కష్టం వస్తే మన రెస్పాన్స్ ఏంటి అంటే, చాలాసార్లు ఇది వచ్చింది కాబట్టి దేవుడు మనకు విరోధి అయిపోయాడు, దేవుడిని మనం విడిచిపెట్టేద్దాం, దేవుడు మనకి ఏం చేశాడు, సో లెట్ us లీవ్ ద లార్డ్ అని మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. నో, దట్ షుడ్ నాట్ బి ద రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటే, we have to respond to any kind of a difficult situation by going unto the Lord and asking for forgiveness. Repentance రావాలి, పశ్చాత్తాపం రావాలి. ఆ తర్వాత దేవునిని మనం క్షమాపణ అడగాల్సి ఉంటుంది. ఈ ఒక మాట ఉంటుంది, అది డెబేర్ అంటే పెస్టిలెన్స్ అని అర్థం. డెబేర్ అంటే దానికి పెస్టిలెన్స్ అంటే ఏంటంటే, వెన్ డస్ ద పెస్టిలెన్స్ కమ్, ఒక తెగులు, బాధాకరమైన తెగులు ఎప్పుడు వస్తుంది అంటే,
అది దేవుడు పంపించే పనిష్మెంట్. ఇట్ ఈస్ ద పనిష్మెంట్ ఫర్ సిన్. పాపం చేసినందుకు పనిష్మెంట్ అన్నమాట. సో మనకు కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది. కోవిడ్-19 పాండమిక్ వచ్చినప్పుడు దానిని దేవుడు తన యొక్క పనిష్మెంట్ని పంపించాడు. అయితే ఆ పనిష్మెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థించాలి. అనేకమైన సంఘాలు ప్రార్థన చేసేటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రార్థన అనేది లేదంటే రిపెంటెన్స్ అనేది ఫర్గివ్నెస్ కోసం దేవుని అడగడం అనేది రెస్పాన్స్గా ఉండాలి. దేనికి? తెగులు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు. 2వ సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో ఏం చేశాడంటే దావీదు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్యను చేయించారు అని అక్కడ చదువుకోవచ్చు. 24వ అధ్యాయంలో సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 24:13లో అప్పుడు నీ శత్రువుల ఎదుట గాదుని పంపించాడు. దేవుడు అనౌన్స్ చేస్తున్నాడు దావీదుకు. ఏంటి అంటే, నీ శత్రువుల ఎదుట నిలవలేక 3 నెలల పాటు పారిపోవడానికి నీవు ఒప్పుకుంటావా? లేదు అంటే దేశంలో 3 రోజుల పాటు తెగులు రేగడానికి ఒప్పుకుంటావా అని చెప్పి అడుగుతాడు. 15వ వచనంలో చదువుకుంటే 24:15లో యెహోవా తెగులును రప్పించగా 70,000 మంది ఇశ్రాయేలీయులు మరణించారు. ఇదే విషయాన్ని మనం క్రానికల్స్లో కూడా చదువుకోవచ్చు. అయితే సొలొమోను మందిరాన్ని కట్టించినప్పుడు రాజుల గ్రంథంలోనూ క్రానికల్స్లో కూడా 2 Chronicles chapter 6:28లో రాయబడి ఉంటుంది. అలాగే రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో చదివితే సొలొమోన్ యొక్క ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్లో సొలొమోను ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడో ఒకసారి చూద్దాం. 2 Chronicles chapter 6:28. ఈ ప్రార్థనలో దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. దేశమందు కరువు కానీ తెగులు కానీ కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బ కానీ చిత్తపట్టుట కానీ తగిలినప్పుడైనను, మిడతలు కానీ చీడ పురుగులు కానీ దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ కానీ ఏ రోగం కానీ వచ్చినప్పుడైనను, ఎవడైనను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి కానీ కష్టం కానీ భరించుచు ఈ మందిరం తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు ఆలకించి క్షమించి, నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలం అంతయు నీ అందులో భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకున్నట్టు వారి వారి హృదయంలను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలం దయచేదుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. సో దిస్ ఈస్ వాట్ ఎనీబడీ హ్యాస్ టు డూ, ఎనీ క్రిస్టియన్ హ్యాస్ టు డూ. ఏంటి? ప్రార్థన చేయాలి. దాట్ షుడ్ స్టిమ్యులేట్ అస్. ఎనీ pestilence or any difficult situation must stimulate us to pray unto the Lord to hear our cries. మన బాధలన్నింటినీ కూడా దేవుడు వినున్నట్లుగా దేవునికి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అందుకనే మనం ఇవన్నీ కూడా ఎందుకు ద రెఫరెన్సెస్ ఆర్ బీయింగ్ కోటెడ్ అంటే మన యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి, ఫారో యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనే దానిని అర్థం చేసుకోవడానికి. ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే క్లియర్ డిస్టింక్షన్. ఆ క్లియర్ డిస్టింక్షన్ ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ సెపరేషన్. ద లార్డ్ హ్యాస్ సెపరేటెడ్ అస్. పాత నిబంధన కాలంలో దేవుడు ఇజ్రాయేలు అనే ఇజ్రాయెల్ నేషన్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. హీ సెపరేటెడ్ దెమ్. Or he showed a distinction, or he set apart. వారిని దేవుడు
వ్యత్యాసంగా చూస్తూ ఉన్నాడు. అంటే మిగిలిన వారికి వీరికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం దేవుడు చూస్తున్న వ్యత్యాసాన్ని గమనించినట్టయితే ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ విధంగా వారి పట్ల ఆయన గొప్ప కార్యాలను చేశాడు అనే దానిని మనం అర్థం చేసుకుంటాము. సో ఓల్డ్ టెస్టిమెంట్లో నేషన్ ఇజ్రాయెల్ని దేవుడు ప్రత్యేకపరచుకుంటే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యూదుడని గ్రీస్ దేశస్థుడని ఏమాత్రంను కూడా భేదం లేదు. దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్. ఎవరైనా సరే దేవుని యొద్దకు రావచ్చు. ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారు రక్షింపబడతారు అనేది నూతన నిబంధన తెలియజేస్తున్నటువంటి విషయం. ఈ చివరి 7 తెగుళ్లలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఆర్ క్లియర్ థింగ్ ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక వారి కోసం ఎన్నో కార్యములను చేస్తూ ఉంటే మనకు తెలుసు ఇశ్రాయేలీయులు తమ యొక్క ప్రత్యేకతను నిలబెట్టుకోకుండా ఈజిప్షియన్ ఇన్ఫ్లుయెన్సెస్తో తమ్మును తాము కరప్ట్ చేసుకున్నారు. భ్రష్టత్వంలోనికి వారు వెళ్ళిపోయారు. అందుకని మనం ఏం చేయాలి అంటే మనం నూతన నిబంధన క్రైస్తవులంగా చేయవలసింది లేవియకాండం 11:44 చెప్పినటువంటి దానిని మొదటి పేతురు పత్రికలో 14-16 వరకు ఏం చెప్తాడు అంటే మీరు విధేయులగు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి అని అంటాడు. సో ఇశ్రాయేలీలు ప్రత్యేకించబడ్డవారు. అయితే వారేం చేశారు? దే కరప్టెడ్ దెమ్సెల్వ్స్ బై ది ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఈజిప్షియన్స్. అందుకే వారి దేవతలను దేవుళ్లను వెంటబెట్టుకొని వారి హృదయాలు మాత్రం వారు శరీరాలు అయితే ఈజిప్ట్ నుంచి వచ్చాయి కానీ వారి హృదయాలు మాత్రం ఈజిప్షియన్ గాడ్స్ అండ్ గాడెసెస్తో నింపబడి ఉన్నాయి. సో మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే రక్షణ పొందాము అని చెప్పి ఫిజికల్గా మనం ఆ గత జీవితంలో నుంచి బయటకు వచ్చేసాం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ మన హృదయంలో ఉన్నటువంటి పాత స్థితి ఉంది కదా, ఆ పాత జీవితం ఉందే అది ఏమాత్రమును కూడా మారదు. వి క్యారీ ఆన్ ద ఓల్డ్ ఫిల్త్ అలాంగ్ విత్ us and we live along with it and say or claim that we are Christians. రక్షింపబడ్డామని మారు మనసు పొందామని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కానీ మనస్సు మారలేదు, నూతన పరచబడలేదు. ఇశ్రాయేలీల వలె మనం కూడా చేస్తూ ఉంటాం. అవిధేయులైన పిల్లల్లాగా, స్టిఫ్ నెక్డ్ పీపుల్ లాగా ఉంటాం. కాబట్టే పీటర్ చెప్తున్నాడు విధేయులకు పిల్లల్లాగా మీరేం చేయాలి? అది అజ్ఞాన దశ అంటున్నాడు. అజ్ఞాన దశలో మీరు మీ యొక్క ఆశలను అనుసరించి ప్రవర్తించారు. అయితే ఇప్పుడు మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులంగా ఉండాలి అని అంటున్నాడు. అపొస్తలుడు పౌలు అయితే ఇదే విషయాన్ని ఇంకొక విధంగా చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే మీ దేహం మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహం మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. యు ఆర్ నాట్ యువర్ ఓన్. మనం చేసే పనులలో ఉంటాయంటే మన దేహం మన ఇష్టం, మన జీవితం మన ఇష్టం అన్నట్లుగానే ఇది రక్షింపబడిన తర్వాత కూడా అలాగే జీవిస్తూ ఉంటాం. నో, వీ డోంట్ బిలాంగ్ టు అస్. మనకు సంబంధించిన వారం కాదు, మన సొత్తు కాదు. మనం వి బిలాంగ్ టు ద లార్డ్. మనం దేవునికి చెందిన వారం, ఆయన సొత్తు మనం. ఎందుకంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నారు. 10 ప్లేగ్స్ని రప్పించి ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశంలో ఆయన యొక్క శక్తిని నిరూపించి ఆ దేశంలో నుంచి బయటకు తీసుకొని వచ్చి వారు కొంచెం బయటికి వెళ్ళారో లేదో అక్కడి నుంచే సనగడం మొదలుపెట్టారు.
విలువ పెట్టి ఆయన అక్కడ చేసి కార్యాలు వారిని బయటకు తీసుకొని వస్తే వారు అనుకుంటున్నారు దూడం చేసుకున్నారు కదా, దూడం చేసుకొని ఈ దూడే మనలను ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి బయటకు రప్పించింది అని చెప్పుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటంటే దేవుని యొక్క శక్తిని గడ్డిమేయు దూడ రూపంలో వారు చేసుకున్నారు. దేవుని యొక్క మహిమను గడ్డి మేసేటువంటి దూడ రూపంలో చేసుకొని ఆ దూడే మనలను రక్షించింది, ఐగుప్తు నుంచి విమోచించింది అని చెప్పుకుంటున్నారు. వారు అలా చేస్తే మనం ఏం చేస్తామంటే మనం విలువ పెట్టి కొన్నామన్న సంగతిని మర్చిపోయి, విలువ పెట్టి కొనబడిన వారం అన్న సంగతిని మర్చిపోయి మన పనులను మనం చేసుకోవడానికి ఎంతో తాపత్రయపడిపోతున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మీ దేహంతో దేవుని మహిమపరచాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన దేహం మనది కాదు. సో వీ హ్యావ్ టు బిహేవ్ డీసెంట్లీ. మనం చాలా డీసెంట్గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఆ డీసెన్సీ లేకుండా కనుక ప్రవర్తిస్తే మనల్ని చూసి అంటారు, వీరు క్రైస్తవులు అంట, ఇలా ఉన్నారు చూడండి అని అంటారు. అటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉంటుందంటే, ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ బాడీ అండ్ ఇన్ స్పిరిట్ విచ్ ఆర్ గాడ్స్. దేవుడు మనకిచ్చిన ఆత్మ, మనకిచ్చిన శరీరం రెండు కూడా దేవునివే కాబట్టి మనం ఆయనను మహిమపరిచే వారంగా ఉండాలి. అలా కాకుండా దేవుని యొక్క ప్రత్యేకతను మనం అర్థం చేసుకోకుండా, వై ద లార్డ్ హ్యాస్ సెపరేటెడ్ అస్, వై ద లార్డ్ హ్యాస్ సెట్ అపార్ట్ అనేది అర్థం చేసుకోకుండా మన జీవితాలను మనం గనక జీవించినట్లయితే అది దేవునికి అంత మాత్రము కూడా ఇష్టమైనది కాదన్న సంగతి ఈ 4వ వచనం వెలుగులో మనందరం కూడా అర్థం చేసుకుందాం. లెట్ us continue tomorrow. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, ఈరోజు మేము నేర్చుకున్నటువంటి విషయాలు దేవుని యొక్క బాహుబలము, the mighty hand of the Lord was upon Egypt అనేది తండ్రి. అయినప్పటికీ కూడా when there is a difficult situation or when there is a pestilence or plague, the response should be kneeling before you and praying unto you. Repentance కావాలి, forgiveness కోసం మీ ముందరకు వచ్చి ప్రార్థించాల్సి ఉంటుంది తండ్రి. మరి మేము అలాగ చేయగలగటానికి మాకు సహాయం చేయండి. ఫరో వలె నాయన హృదయమును కఠినము చేసుకోకుండా ఉండునట్లు కృప చూపించండి. అలాగే there is a distinction between the Israelites and the Egyptians. ఐగుప్తు ప్రాంతంలో, ఐగుప్తీయులు నివసించే ప్రాంతంలో ఈ తెగులు లైఫ్ స్టాక్ మీదకి వస్తుంది, కానీ గోషెను ప్రాంతంలో నివసించుచున్న ఇజ్రాయేలీల మీదకు రాదు అని చెప్పారు. ఈ క్లియర్ డిస్టింక్షన్ ఏంటి అంటే, మమ్మను మీరు ఏ విధంగా ప్రత్యేకపరుచుకున్నారు అనే దానిని తెలియజేస్తుంది ప్రభువా. కాబట్టి నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని మీరు చెప్పినటువంటి మాట ప్రకారంగా మేము జీవించుటకు, మేము మా సొత్తు కాదని, మేము మీ సొత్తు అన్న సంగతిని ఎప్పుడూ మరవకుండా మీ కొరకు మేము మా దేహములలోనూ మా ఆత్మలతోనూ మిమ్మల్ని ఘనపరిచే వారం ఉండునట్లు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయ్యుండి, ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులంగా జీవించడానికి సహాయం చేయను గాక. ఆమేన్.